ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుడు హృదయమును లక్ష్యపెట్టువాడు. మనుషులైతే పై రూపములను చూచేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. చాలాసార్లు మనము మనుషుల యొక్క రూపమును చూసి మనము మోసపోతూ ఉంటాం. అయితే దేవుడు హృదయములను పరిశీలించువాడు. ఆయన దృష్టికి ఎవరు యోగ్యులో వారినే ఆయన ఘనపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఒకసారి ఒక ట్రైన్ పోతూ ఉన్నది. అది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటు. ఆ రోజు ఆ కంపార్ట్మెంట్ అంతా కూడా రద్దీగానే ఉండి అందరూ కూర్చున్నారు, కొందరు నిలుచొని ఉన్నారు. ట్రైను పరుగులెత్తే సమయమున ఒక యవనస్తుడు నలిగిన వస్త్రములతోనూ మాసిన గడ్డముతోనూ తన భుజానికి ఒక సంచిని తగిలించుకొని పరుగులెత్తుకుంటూ వచ్చి ఆ ట్రైన్ ఎక్కాడు. అతను ఒళ్ళంతా చెమటలు బట్టి అతడు నిలబడి ఉన్నాడు. ధనవంతుడైన ఒక మనుష్యుడు ఆ కంపార్ట్మెంట్లో ఉన్నాడు. అతడు తెల్లని పంచ పైజామా వేసుకొని చేతులకు ఉంగరాలను ధరించుకొని విలువైన రిస్ట్ వాచ్ కట్టుకొని ఉన్నాడు. అతడు తోటి ప్రయాణికులతో, ఇది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అండి, మనలాంటి ధనవంతులము ప్రయాణము చేసేటువంటిది. పోయి ఇందులో ఇలాంటి మనుషులు కూడా ఎక్కుతున్నారేమిటి అని నిలబడిన ఆ వ్యక్తిని గురించి హీనముగా మాట్లాడసాగినారు. అందరూ అది సరైనదే కదా అని అనుకుంటూ ఉన్నారు. కొంతసేపటికి టీటీఆర్ ఆ కంపార్ట్మెంట్లోకి ఎక్కి అందరి టికెట్లను పరిశీలించుతూ ఉంటే, ఇంతవరకు డంబముగా మాట్లాడిన ఆ యొక్క పెద్ద మనిషి దగ్గర అసలుకి టికెటే లేకుండా అతడు ఎక్కాడు. ఈ యవనస్ ఈ యవనస్తుని దగ్గరికి టీటీఆర్ వచ్చినప్పుడు అతడు తన జేబులో నుండి ఆ కంపార్ట్మెంట్‌కి కావలసినటువంటి టికెట్‌ను ఇచ్చాడు. అప్పుడు ఆయన ఆ ధనవంతుణ్ణి నిర్దాక్షిణ్యంగా లేపి ఈ వ్యక్తిని కూర్చొనిబెట్టి తనతో కూడా అతన్ని వేరొక స్టేషన్‌లో దింపి టీటీఆర్ తీసుకొని వెళ్ళినాడు. అందరికీ ఆశ్చర్యమైపోయింది. అయ్యో! అతని యొక్క గంభీరతను, అతని స్థితిని చూసి మనము అతడు గొప్పవాడనుకున్నాము. కానీ ఈ యవనస్తుని మనము అవహేళన చేసి అవమానించాము. కానీ అర్హత కలిగిన వాడు ఇతడే, అర్హత లేనివాడు అతడే కదా అని అనుకున్నారు. అప్పుడు మనుషులము పైరూపమును చూసి మోసపోతూ ఉంటాం. మన జీవితంలో అనేక సార్లు కష్టాలు, నష్టాలు రావడానికి కారణం ఏమిటంటే, మనము పైరూపమును చూసి వ్యక్తులను ఘనపరుస్తూ ఉంటాం. అయితే దేవుడు మనుషుల యొక్క హృదయమును ఎరిగినవాడు. అందుకనే దావీదును దేవుడు ఎన్నుకున్నప్పుడు ఎత్తరులు, బలిష్ఠులైనటువంటి యుద్ధవీరులైనటువంటి అతని అన్నలను కాదని దావీదును ఎన్నుకున్నాడు. సమూయేలు అతని అన్నలను చూసి పొరపాటున దేవుడు ఎన్నుకున్న వారు వీరే అని అనుకున్నాడు. అయితే దేవుడు అన్నాడు, సమూయేలు, నువ్వు పైరూపమును చూస్తున్నావు, నేను హృదయాన్ని చూస్తున్నాను. దావీదే నా హృదయానుసారుడు అని చెప్పినాడు. కనుక దేవుని బిడ్డలారా, మనుషులమైన మనము పైరూపమును చూసి మోసపోతాం. దేవుడు ఎప్పటికీ మోసపోయేటువంటి వాడు కాదు. కనుక నీ జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా? నీ హృదయము దేవునికి
అర్పితమైన హృదయముగా ఉన్నదా? దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడన్న సత్యమును నువ్వు గ్రహించి మనుషుల దృష్టికి గొప్పవారుగా ఉండడం కంటే దేవుని దృష్టికి యథార్థవంతులమైన వారముగా ఉందాం. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, నీకు వందనాలు. హృదయమును చూచే మీకు అయ్యా ఎవరు ఉన్నతులే, మీకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు. హృదయములో దీనత్వము కలిగిన వారిపై నీ దృష్టి ఉన్నదని మేము గ్రహించినాం. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని, వారికున్న లేమిని కష్టమును తొలగించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.